హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రాకీలా ఇండియా అండి, మినిస్టర్ ఆఫ్ జలశక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్మెంట్ది. దీనికి సంబంధించి ఏంటంటే మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇందులో మనకి ఏంటంటే రీజనల్ సెంటర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇందులో మనకి చూడండి, రీజనల్ సెంటర్స్ వచ్చేసి పాట్నా అని, భోపాల్ అని చెప్పేసి, అలాగే మనకి ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కాకినాడలో కూడా ఉందండి ఈ రీజనల్ సెంటర్. మనకి కాకినాడలో కూడా ఇందులో కూడా మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రాకీలా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇగోండి, కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు కెరియర్ అండ్ ఆపర్చునిటీ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ అని, టెక్నీషియన్ గ్రేడ్ 3 అని, లోవర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్, వీళ్ళ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 9th August 2024 నుంచి 9th September 2024 అయితే ఇచ్చారు క్లోజింగ్ డేటు. ఈ క్లోజింగ్ డేట్ కూడా మనకి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తానండి, ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది మనకి ఎక్స్టెండ్ చేశారని చెప్పాను కదండి లాస్ట్ డేట్. ఇక్కడ చూడండి, మనకి ఆల్ అప్లికేషన్ మస్ట్ బి సెంట్ వయ స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ ఆన్ ఆర్ బిఫోర్ 17th September. ఓకేనా. యాక్చువల్గా ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ విత్ ది సాఫ్ట్వేర్ ఆన్లైన్ అప్లికేషన్ సర్వర్ ఈస్ కరెంట్లీ నాట్ ఫంక్షనింగ్. అంటే సర్వర్ బిజీ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ అనేది పనిచేయడం లేదు. మీరు ఏంటంటే ఆఫ్లైన్లోనే అందరూ కూడా అప్లై చేసుకోండి. డేట్ కూడా ఎక్స్టెండ్ చేసాము. స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు 17th September 2024 లోపు మీరైతే ఒక అడ్రస్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అడ్రస్కి మీరైతే 17th September లోపు మీరైతే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పంపించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఓకేనా. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా అడుగుతారు. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 17th September 2024 అనేది మనకి లాస్ట్ డేట్. మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది ఆఫ్లైన్లోనే పంపించాలి. చెప్పాను కదా మీకు, సర్వర్ బిజీ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవ్వడం లేదు. రీజనల్ సెంటర్స్ మనకి కాకినాడలో కూడా ఉంది, అక్కడ కూడా మీకు పోస్టింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. ఇక్కడ అన్ని పొజిషన్స్ కూడా, ఓకేనా, అన్ని పొజిషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ జాబ్ కాదు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్. దీనికి పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా 44,900 అనేది బేసిక్ శాలరీ ఉంటుంది. 1,42,400 వరకు వెళ్తుంది అన్నమాట బేసిక్ శాలరీ. మీకు ఇనీషియల్గా 44,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి 70,000 per month అయితే వస్తుంది. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ 21,700 నుంచి 69,100 వరకు వస్తుంది. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 45,000 వరకు వస్తుంది అనమాట. దీనికి కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. ఓకేనా. అలాగే దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి, ఎల్డీసీ అంటారన్నమాట. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. దీనికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు.
ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. దీనికి కూడా సాలరీ సేమ్ 35,000 పర్ మంత్ వస్తుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లికి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే యెల్లో కలర్‌లోని ఏదైతే మార్క్ చేసినా అవి ఫ్రెషర్ క్యాండిడేట్స్. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. రిమైనింగ్ గ్రీన్ కలర్‌లో ఉన్నవన్నీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అండి. ఇక్కడ మనకి ఫస్ట్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్‌కి మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అంటే బీఈ, బీటెక్, సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏది మన సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ అని ఉంది కదండీ! ఆ పొజిషన్‌కి బీఈ, బీటెక్, సివిల్ గాని, కంప్యూటర్ ఇంజినీరింగ్ మీన్స్ సీఎస్‌సి నెక్స్ట్ సీఎస్‌సిలో మనకి సబ్ డివిజన్స్ కొన్ని బ్రాంచెస్ అయితే వచ్చాయి కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని ఎవరైనా సరే కంప్యూటర్ ఇంజినీరింగ్ వస్తే సీఎస్‌సిలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? బీఈ, బీటెక్‌తో. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. పీజీ ఉంటే మీకు ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, మ్యాథమెటిక్స్ గాని, హైడ్రాలజీ గాని, కంప్యూటర్ అప్లికేషన్స్ గాని, ఎర్త్ సైన్స్ గురించి గాని వీటిలో ఏ ఒక్కటి మీకు పీజీ చేసిన ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు బీఈ, బీటెక్, సివిల్ ఆర్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్డ్ హై స్కూల్ అంటే మనకి 10th పాస్ అయ్యి 10థ్‌తో పాటుగా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్‌లో గాని, లేదంటే హార్టికల్చర్‌లో గాని మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఏది 10th బేస్ మీద మీరు అప్లై చేసినట్టయితే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే ఐటీఐ చేసిన వాళ్ళుంటే ఐటీఐతో మీరు అప్లై చేసినట్టయితే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. 5 ఇయర్స్ అవసరం లేదు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. అది కూడా ఎలక్ట్రీషియన్‌గా గాని, కంప్యూటర్ ఆపరేటర్‌గా గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని, లేదంటే ఎయిర్ కండిషనింగ్ గాని ఈటిల్లో ఏ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ చేసుకున్న వాళ్ళుంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. 3 ఇయర్స్ అవసరం లేదు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. ఆ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎలక్ట్రీషియన్‌గా గాని, లేదంటే కంప్యూటర్ ఆపరేటర్‌గా గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని, లేదా ఎయిర్ కండిషనింగ్ గాని ఈటిల్లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ అంటారన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఆర్ ఈక్వాలెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎంపీసీ గాని, బైపీసీ గాని, లేదంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. బట్ టైపింగ్ స్కిల్స్ అయితే కావాలి. రిలవెంట్‌గా సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు. టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదు అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఓకేనా? 8th పాస్ అయితే సరిపోతుంది. బట్ ఏంటంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు కావాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మోటార్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. మీకు మోటార్ మెకానిజం మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఏవైనా బ్రేక్ డౌన్స్ ఏమైనా వస్తే అక్కడికక్కడ మీరు కొద్దిగా రిపేర్ చేసినట్టు అంటే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అట్‌లీస్ట్ 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఏది మనకి డ్రైవింగ్ స్కిల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీకేంటంటే ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని కొద్దిగా లాంగ్వేజ్ మీద కొద్దిగా గ్రిప్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ నుంచి 30 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 17th సెప్టెంబర్ వరకు ఇది లాస్ట్ డేట్ అయితే ఉంది. మనం ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్‌తో పాటుగా మనం ఏ కాపీస్ అటాచ్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా లాస్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రెస్ అయితే ఇదేనండి. ఓకేనా? ఉత్తరాఖండ్ అయితే ఇవ్వడం జరిగింది కదా! ఇక్కడ మనకి హైడ్రాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాకీలా ఉత్తరాఖండ్ అయితే ఇవ్వడం జరిగింది కదా! దీనికి మన అడ్రెస్ స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని మనం అయితే పంపించాల్సి ఉంటుంది. విత్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకే. డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అడుగుతారు. ఓకే. సెల్ఫ్ అటెస్టెడ్ మీన్స్ మీరు ఏంటంటే ఒక 10th క్లాస్ మార్క్ షీట్ గాని, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఏదైనా జిరాక్స్ తీసి కిందన సిగ్నేచర్ చేసినట్టయితే అది సెల్ఫ్ అటాచ్డ్. ఓకేనా? రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి అటాచ్ చేయాలి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజ్ మాట. ఓకేనా? డీడీ తీయాలి. ఏది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రాకీలా మీద మీరైతే నేషనల్ బ్యాంక్ దగ్గరికెళ్ళినట్టయితే అక్కడికి వెళ్లి మీరు ఈ పేరు మీద డీడీ అయితే తీయాలి. రూ. 100 అయితే మీరు అప్లికేషన్ ఫీజు డీడీ తీసి ఒరిజినల్ స్లిప్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్‌కి. ఓకేనా? అండ్ నెక్స్ట్ నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి లేదు. వాళ్ళు డీడీ తీయాల్సిన అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్కి వచ్చినట్టయితే ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఓకేనా, మనకి 17 సెప్టెంబరే మనకి లాస్ట్ డేట్ కదా. ఈ డేట్ లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్స్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళు రావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐహెచ్ విల్ స్క్రీన్ ఆల్ అప్లికేషన్స్ రిసీవ్డ్. ఏదైతే మీరు అప్లికేషన్స్ పంపిస్తారో అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేశారు లేదా స్క్రీనింగ్ చేసి తర్వాత మీకు రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ కమిటీ తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మనకి ఏమేమి పంపించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, అండ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డీడీ అండి. డీడీ ఏది మన 100 రూపీస్ తీస్తాం కదా, అది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నోట్ ఏంటంటే ఒక A4 సైజ్ ఎన్వలప్ కవర్ తీసుకొని పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ అయితే కార్ డ్రైవరు, ఎల్డీసీ అయితే ఎల్డీసీ, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకేనా. మెన్షన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఓకేనా. అక్కడ డౌన్లోడ్ చేశాక మీకు ఏంటంటే వర్డ్లోనే ఓపెన్ అవుతుంది, మీరు ఇక్కడే ఫిల్ చేసేయచ్చు ఓకేనా. మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే ఇందులోనే మీరు ఫిల్ చేయొచ్చు, మళ్ళీ ప్రింట్ తీసుకొని పెన్తో నింపాల్సిన అవసరం లేదు ఓకేనా. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు ఏది స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, ఎల్డీసీ అయితే ఎల్డీసీ ఓకేనా, స్టాఫ్ కార్ డ్రైవర్ అయితే కార్ డ్రైవర్, అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ డేట్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్కి వచ్చినట్టయితే మీకు ఇవి అందరికీ తెలిసిందే, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని యాజ్ టీజ్గా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫోటో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసి ఏంటంటే ఇక్కడ ఫోటో అండ్ నెక్స్ట్ బయటికి వచ్చేలాగా సిగ్నేచర్ అయితే చేయాలి. మీరు చాలా దగ్గర చూస్తారు కదా, బయట కొద్దిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫోటో మీద కొద్దిగా సిగ్నేచర్ ఉంటుంది, అలాగా మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కరస్పాండింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ జెండర్కి వచ్చేసి మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. కేటగిరీకి వచ్చేసి ఓపెన్ కేటగిరీయా లేకపోతే ఏంటి ఎస్సీ కేటగిరీయా, ఎస్టీయా, ఓబీసీ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే పెట్టద్దు. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే దాని రిలవెంట్ డాక్యుమెంట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఓకేనా. ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే వద్దు, వదిలేసండి ఖాళీగా, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మీకు ఎవరైనా తెలిసిన వారు ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్సే ఇక్కడ ఇవ్వాలి ఓకేనా. రిఫరల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ నేము, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుందన్నమాట ఓకేనా. లేకపోతే ఖాళీగా వదిలేసండి, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ డీటెయిల్స్, మీకు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా సంబంధించి మీరు ఏమైనా కోర్సులు ఏమైనా తీసుకున్నట్టయితే ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అడిగారు, ఇంకేమైనా మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్ లైక్ ఏంటంటే ఈ కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా మీరైతే ఇక్కడ ఇవ్వచ్చు. డాక్యుమెంట్స్ ఉంటేనే అప్లోడ్ చేయండి ఓకేనా, డాక్యుమెంట్స్ ఉంటేనే డేటా అనేది ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీడీ డేట్, ఎప్పుడు మీరు డీడీ తీశారు, అండ్ బ్యాంక్ అండ్ బ్రాంచ్, ఏ బ్యాంకు ఏ బ్రాంచ్, నెక్స్ట్ డీడీ నెంబరు, అమౌంట్ ఎంత 100 రూపీస్, ఇది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్, డేట్, మీ సిగ్నేచరు ఇక్కడ అది మెన్షన్ చేయండి ఓకేనా. ఇది మాత్రం ఏంటంటే ప్లేస్ అనేది ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్లో డేట్ ఇచ్చేయచ్చు, సిగ్నేచర్ వచ్చేసి ప్రింట్అవుట్ తీసిన తర్వాతే సిగ్నేచర్ చేయండి ఓకేనా. కంప్యూటర్ సిగ్నేచర్ చేయడానికి అవ్వదు కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 మీరు అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఓకేనా. నెక్స్ట్ డీడీ 100 రూపీస్ డీడీ తీస్తాం కదా, ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఒరిజినల్ డీడీ అనేది అటాచ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వచ్చు, అలాగే వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిలవెంట్ డాక్యుమెంట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అటాచ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, ఐటీఐ ఏదైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి ఓకేనా. 10th క్లాస్ నుంచి మొత్తం అన్నీ కూడా వాళ్ళకి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ అప్లికేబుల్ అంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏంటంటే డేటా ఇవ్వండి, లేకపోతే మాత్రం మీరు ఎంటర్ చేయొద్దు ఎక్స్పీరియన్స్ అనేది ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటరీ సపోర్ట్ ఫర్ ఎనీ అదర్ క్లెయిమ్స్, మీరు ఇంకా ఏమైనా క్లెయిమ్ చేయాలనుకుంటుంటారా అంటే పీడబ్ల్యూబీడీ ఉంటుంది కదా, అవి ఏమైనా క్లెయిమ్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ సర్వీస్ కానీ ఇవి ఏమైనా ఉంటే మీరు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరైతే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించాల్సి ఉంటుందండి.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, సెకండ్ వన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లింక్ ఏంటంటే మనకి ఎక్స్టెండ్ చేశారు కదండి డేట్ అనేది, లాస్ట్ డేట్, దానికి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఈ మూడు కూడా సేమ్ మనకేంటి, ఈ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి, టెక్నీషియన్ గ్రేడ్కి, లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిందే. ఓకేనా, ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.